మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అనేది ఎవరూ లేరు. ఏ సినిమా బాగుందంటే ఆ సినిమా చూస్తా. అది కూడా థియేటర్‌కి వెళ్ళను. ఇంట్లో ఓటీటీలో చూడటమే. సినిమా ఇండస్ట్రీలో పాతకాలంలో చాలా మంది అప్పుడు అప్పట్లో ఉన్న హీరోలకి ఎవరికొకరు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా! అవును. అలా మీకంటూ పర్సనల్‌గా ఎవరు ఉండలేరా అంటే? అప్పుడు పాతకాలంలో ఎన్టీఆర్‌ను, కృష్ణ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. ఓకే. కృష్ణ మా తెనాలి గనుక అభిమానం బాగా ఎక్కువగా ఉండేది. కృష్ణ గారు. కృష్ణ సినిమాలు. కృష్ణ గారి మీద. సరే మరి అప్పుడు ఎన్టీఆర్, తర్వాత కృష్ణ గారు, తర్వాత చిరంజీవి ఆ ఎరా పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరు ప్రెజెంట్ టాలీవుడ్ అంటే తెలుగు ఇండస్ట్రీ నంబర్ 1 హీరో అనుకున్నారు? ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన సినిమాలు విరమించుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారు. అట్లాగే ప్రభాస్ ఉన్నాడు. అట్లాగే పోతినేని రామ్ ఉన్నాడు. అట్లా డిఫరెంట్ పీపుల్ ఆర్ దేర్. బట్ మహేష్ బాబు, అల్లు అర్జున్ దే ఆర్ వెల్ నోన్. ఓకే. ఆ! ఈ జనరేషన్‌లో ఎవరు అంటే పెద్ద హీరో మీ ఉద్దేశంలో? టాలీవుడ్ రూల్ చేసే హీరో. ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి, ఒక కృష్ణ గారి లాగా ఎవరు ఇప్పుడు అంటే? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మహేష్ బాబే చేస్తున్నాడు. ఓకే. మహేష్ బాబు సినిమాలు కూడా చాలా ఇదవుతున్నాయి. ప్రెజెంట్ కూడా నేను ఎక్కువ మహేష్ బాబుకే కనెక్ట్ అవుతూ ఉంటా. ఓటీటీలో కూడా. మహేష్ బాబు గారికి పర్టికులర్ కనెక్ట్ అవ్వడానికి మీ ఉద్దేశంలో? అంటే కృష్ణ గారి అభిమాని కాబట్టా? లేక నాట్ లైక్ దట్. కృష్ణ గారి అభిమానం ఏం కాదు. ఆయన యాక్షన్ కానీ, ఆయన వే ఆఫ్ ఇది కానీ, దాని గురించి ఆయనకి మేము కనెక్ట్ అయినాం. అయితే టాలీవుడ్ సింహాసనం ఎవరిది అంటే ఏం చెప్తారు చివరగా? ప్రస్తుతం టాలీవుడ్ సింహాసనం అనేది ఎవరికి ఉండదు. ఇది టాలీవుడ్ అని ఇదంతా సినిమా ఇండస్ట్రీ అంతా గేమ్. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఏ గేమ్. ఇవాళ ఈ సినిమా ఆడిందంటే వాడు రాజు అవుతాడు. రేపు ఇంకో సినిమా ఆడిందంటే ఆయన రాజు అవుతాడు. ఎల్లుండి ఇంకో సినిమా ఆడిందంటే ఆయన రాజు అవుతారు. అంతేగాని ఇక్కడ బాద్షా అనేది ఎవరు లేరు.